దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పటాన్చెరు సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన నేటి వరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని, ఇది అత్యంత దుర్మార్గమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దుర్ఘటనా స్థలం సాక్షిగా మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందిస్తామని ప్రకటించి నేటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. సిగాచి దుర్ఘటన జరిగి నేటితో ఏడాది గడిచిన సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాషమైలారం బీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం జూన్ 30వ తేదీన సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఘటనలో 54 మంది మృతి చెందగా 8 మంది ఆచూకీ తెలియకపోవడంతో పాటు 40 మంది తీవ్రంగా గాయపడి నేటికి నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ణి కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తలను కోల్పోయిన భార్య, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు బాధగా వర్ణనాతీతమన్నారు. ఘటన జరిగి 6 నెలల అనంతరం ఒకరిని మాత్రమే అరెస్ట్ చేసి యాజమాన్యానికి బంటుగా ప్రభుత్వం మారిందని విమర్శించారు. ప్రమాద స్థలం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి ఇస్తామని మీడియా ముఖంగా ప్రకటించి నేటికి ఏడాది గడిచినా అమలు కాకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి 60 లక్షల పరిహారం అందించామని చెబుతున్నది అసత్యమని, సెబీలో 118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించాలని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇచ్చిందని, బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు నివాళి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే అనుమతించకపోవడం ప్రభుత్వ దుర్మార్గం వైఖరికి అర్థం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం పూర్తిగా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జీవితాంతం పెన్షన్ అందించాలని ఎమ్మెల్యే జీఎంఆర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈనాటికి పాషమైలారం ప్రాంతంలో సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండు, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది, మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే 25 లక్షల రూపాయలు దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంటు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు, మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. అక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన అవ్వలేడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన అవ్వలేదు, దాని గురించి ఆలోచన చేసిన పాపాన అవ్వలేదు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించవలసిందే, దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలందరూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారు వచ్చే ప్రోగ్రాం ఉండే, పెద్ద ప్రోగ్రాం ఉండే, అది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన రావడం లేదు. కాబట్టి తప్పిపోయింది ఏం లేదు. చనిపోయిన కుటుంబాలకు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి ₹1 కోటి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం.
లేబర్ డిపార్ట్మెంటు లేబర్ మినిస్టర్ మీద ఒత్తిడి తెచ్చి మేనేజ్మెంట్తో మెడల్ వచ్చి పైసలు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ అగ్రనాయకులతో మాట్లాడి తప్పకుండా మేము ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి వారికి ఒప్పుకున్న ప్రకారంగా డబ్బులు వాళ్ళకి ఇవ్వవలసిందే, లేకపోతే చనిపోయిన కుటుంబాల ఉసురు వాళ్ళకి తగులుతుంది అని గిట్ట మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అన్న, మృతుల పక్షాన పోరాడుతున్నటువంటి మీకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు దీన్ని మీరు ఎలా ఈ రకంగా అర్థం చేసుకుంటారు? ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్తారు? హరీష్ రావు గారు దీని విషయంలో సంవత్సరం గడిచిన సమయాన్ని కేటాయించి చనిపోయిన వర్కర్లకు దెబ్బ తగిలిన వారికి అండగా ఉండి వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేయడానికి వస్తాడని తెలిసి ఆయన భయానికి అక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందని భయానికి మనకు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా మరొకసారైనా దాన్ని మీటింగ్ పెట్టి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి మేనేజ్మెంట్ను లేబర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం.